మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? ఎన్టీ రామారావు, మహేష్ బాబు, ఎవ్వరు మంచిగా నటిస్తే వాళ్ళ పేర్లు చెప్తారు కదా. కానీ వీళ్ళను మించిన యాక్టరు ఇంకొకరు ఉన్నారు. ఇప్పటిదాకా ఆ యాక్టరు ఒక్క సినిమా కూడా చేయలే. చేస్తే గనక రోజుకొక అవార్డు వచ్చేది. ఆ నటనను చూసి స్వాతి ముత్యన్, కమల్ హాసన్కి కూడా కళ్ళు బయలు కమ్మేటి. ఆఖరికి ఆస్కర్ అవార్డు కూడా ఇప్పటికే వచ్చేది. ఇంతకాలం ఈ విషయం తెలియక తెలుగు సినీ కళామ తల్లి ఓ ముద్దు బిడ్డను నిర్లక్ష్యం చేసింది. ఇక మన భారతీయ సినీ పరిశ్రమ ఓ మహానటుని తొక్కేసింది. అసలు ఆ యాక్టర్ ఎవరో తెలుసా? చూడాలనిపిస్తుందా? చూపిస్తున్నా ఇగో చూసుకోరి. అంతంత బీరకాయకు అర్ధషేర్ మసాలా అన్నట్టు రుణమాఫీ ముచ్చట మీద రకరకాల బొంకులు తయారు చేస్తున్నాడు సీమాంధ్ర సిద్ధయ్య చంద్రాలు. రైతులకు రుణాలు మాఫీ చేద్దామని కంటి మీద కొనుక్కు లేకుండా కష్టపడుతున్నాడట. బువ్వ కూడా తింటలేడు, రైతులకు అన్యాయం చేద్దామని ఒకలంటున్నారు. పైసలు తయారే పెట్టుకున్నాడు, అందరు బ్యాంకుల అప్పులు తీర్చేందుకు గానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇయ్యనిస్తలేరని ఇంకొక ఆయన చెప్తాడు. చంద్రాలు మొండిపట్టు మీద ఉన్నాడు, రుణాలు మాఫీ చేస్తాను కానీ ప్రచారం సురువు చేయించుకున్నాడు. ఎక్కడ ఆర్బీఐ, ఎక్కడ చంద్రబాబు, ఎక్కడ రైతులు? చంద్రబాబుకు నిజంగా రుణాలు మాఫీ చేయాలని బుద్ధి ఉంటే, బ్యాంకులు అడ్డం తలగొద్దని సోయి ఉంటే అవే పైకం రైతులకు ఇచ్చి ఒడిచిపోతుంది కదా. వాళ్ళే పోయి బ్యాంకులు అప్పులు కట్టుకుంటారు కదా. గిన్ని ఖాతాలు వాడి దానికో ఆర్బీఐ ఖాతాల్ని నువ్వు విపరీతంగా కష్టపడుతున్నట్టు యాక్టింగ్ అవసరమా చెప్పు చంద్రాలు? ఎవరి చెవుల పూలు పెట్టబోతున్నావు? ఓ వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు జర బాగినుండ్రి. ఫస్ట్ సంతకం రుణమాఫీ మీదనే అని ఇవాళ తిర్రీలు కొర్రీలు పెడుతున్నాడు. రుణాలను రీషెడ్యూల్ చేస్తా అని ఒక మాట, అప్పులు తీర్చేందుకు జమనాథ్ కాయిదాలు ఇస్తామని ఇంకో మాట, బయటోళ్ళ తన అప్పులు తెచ్చి రైతుల అప్పులు కడతామని ఇంకో మాట, 5 ఏళ్లకు తీరుస్తామని ఇంకొకటి. ఇట్లా రకరకాల మాటలు చెప్తున్నాడు. మనిషి అంటే మాట మీద ఉండాలి కదా, ఒకటే మాట మీద గిన్ని తీర్ల మాట్లాడతారు. మన కేసీఆర్ సార్ చెప్పినట్టు మాపే అంటే మాపే, మాట మీదనే ఉండాలి కానీ గిట్ల కాకుంటే గట్ల, గట్ల కాకుంటే గిట్లా అని చెప్తారు. అమ్మో నయమైంది మనది కుంటే ఇంకా మనల్ని కూడా ఇట్లనే ఆగం చేసి చంద్రాలు.